అమలుతో రైతులకు ప్రయోజనం కలుగుతోందని బాపట్ల జిల్లా సింగరకొండ మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. ఈ మేరకు కలమకూరు మరియు సింగరకొండపాలెం రైతు సేవా కేంద్రాలలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నామని, పావలా వడ్డీ, గిట్టుబాటు ధర, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా వంటి అన్ని పథకాలు కౌలు కార్డుల ద్వారా అందుతాయని వెల్లడించారు. పొగాకు పంట ఈ సంవత్సరం సాగు చేయరాదని సూచించారు. నల్లబర్లి పొగాకు ఉన్న రైతులు మండలంలో 187 మంది ఉన్నారని, వారి వద్ద ప్రస్తుతం 3000 క్వింటాల వరకు సరుకు నిల్వ ఉన్నదని, దానిని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సాయిబాబా, మస్తాన్ రావు, స్వాములు, చిందా వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి ప్రతి మంగళవారం, బుధవారం పొలం పిలుస్తుందని చెప్పేసి 2 రోజులు ఉదయం గ్రామం, సాయంత్రం గ్రామం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నిన్న కలెక్టర్ గారి మీటింగ్ ఉండడం వల్ల నిన్న జరగాల్సిన మీటింగ్ మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం అయింది. ముఖ్యంగా నిన్న జరిగిన మీటింగ్ ముఖ్యమైన విశేషాలు ఏంటంటే, నిన్న భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక పొగాకుని రైతుల దగ్గర ఎక్కువగా ఉంది, సరైన గిట్టుబాటు ధర లేదన్న ఉద్దేశంతో పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం క్వింటాలు నల్లబర్లి పొగాకుని 12,000 రూపాయలకి ఒక రకం, అలానే 3,000 నుంచి గ్రేడ్ను బట్టి 6,000 దాకా ఒక రకం కొనుగోలు చేయాలని చెప్పి మార్గదర్శకాలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, అలానే పచ్చూరు ఎమ్మెల్యే గారు, అలానే మన మినిస్టర్ గారు రవికుమార్ గారు అందరూ కూడా ఈరోజు పచ్చూరులో ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఈ నల్లబర్లి పొగాకు కొట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి పై అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ చెప్పిన విషయం ఏంటంటే, గతంలో మనకి మన మండలమే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 700 నుంచి ఒక 800 ఎకరాలు పొగాకు ఉండేది. ఏది మన బ్యారన్ పొగాకు అంటే కూడా ఎఫ్సీలు పొగాకు బ్యారన్లో కాల్చి అమ్మేది. ఈ నల్లబర్లి, తెల్లబర్లి అనే పొగాకు అనేది మన దగ్గర వేయదు. ఈ మూలమూరు కాస్త ఈ మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ వేసేవాళ్ళు. గత 2 సంవత్సరాలు ఏంటంటే, ఈ పొగాకు వేరే రాష్ట్రాల్లో ఈ కరోనా తర్వాత వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో కొంత వేయకపోవడం, పంట దెబ్బతిన్న పెంచడం, కొంత అక్కడ రకరకాల కారణాల వల్ల రేట్ రావడం జరిగింది. అంటే క్వింటాల్ వచ్చి ఒక 15,000, 18,000, 20,000 నల్లబర్లి, తెల్లబర్లి. అదే ఎఫ్సీవీ పొగాకు అయితే దాదాపు 38,000 రూపాయల దాకా కూడా గరిష్టంగా. ఇది చూసి రైతులందరూ కూడా బాగా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఈ సంవత్సరం అయితే దాదాపు 3,500 ఎకరాలు మన మండలంలో వేశారు. ఒక 800 ఎకరా, 3,500 ఎకరా అంటే దాదాపు 4 రెట్లు, 4 రెట్లు ఎక్కువ మన సాగు చేశారు. ఇప్పుడు వాతావరణం బాగా అనుకూలించితే రైతులు కూడా బాగా కష్టపడ్డారు. దిగుబడి కూడా దాదాపు ఈ నల్లబర్లి అయితే దాదాపు 15 నుంచి 20 క్వింటాలు పొలాన్ని పెట్టి కూడా మంచి దిగుబడి వచ్చింది. అదే తెల్లబర్లి అయితే 8 నుంచి 10-12 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది. ఇప్పుడు దాదాపు ఒక ప్రకారం మన బాపట్ల జిల్లాలోనే దాదాపు ఒక 20-30-40 మిలియన్ కేజీలు పొగాకు ఉంది. ఇప్పుడు కంపెనీలకు అవసరమైనగానే పొగాకు కొన్నారు, కానీ మనం పండించాలని చెప్పేసి అదే తినేది కాదు. అది మనం ప్రభుత్వం ఏంటంటే ఎక్కువ ఏ సంవత్సరానికి ఈ పొగాకు ఉత్పత్తులు తగ్గించి అని అంటే ఈ రేటు ఉందని చెప్పేసి మనం పొగాకు సాగు ఎక్కువ మొదలు పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దాన్ని ఈ సంవత్సరం ప్రభుత్వం దాదాపు 300 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించి ప్రభుత్వమే మార్కెట్ ద్వారా ఉన్న పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా ముందు కొనుగోలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రేపు వచ్చే సీజన్కి ఎటువంటి పొగాకు కూడా రైతులకు అవగాహన కల్పించండి. ఈ సంవత్సరం ఆగితే వచ్చే సంవత్సరం మళ్ళీ కొంతమేర రేట్లు స్టాక్ అంతా కూడా 5 స్టేబుల్ అయింది కాబట్టి